నమస్కారం. మీర్జా టెలివిజన్ కి తన స్వంత నిధులతో ఓ వికలాంగుడికి పింఛన్ అందజేసి గొప్ప మనసు చాటుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు 1000 పెంచడానికి 5 ఏళ్లు చేసిన వైసీపీ ప్రభుత్వం మొదటి నెలలోనే 4000 పింఛన్ అందించిన కూటమి ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఒక రోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. బీటీపీ ప్రాజెక్టు పనులు ప్రారంభించి నీళ్లు తీసుకొస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఆర్టీసీ సేవలు ఎనలేనివని, అయితే రాజకీయ లబ్ధి కోసమే పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన విమర్శించారు. లోకేష్ కూడా అమిత్ షాతో చర్చించి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయమని కోరిన విషయాన్ని తెలిపారు. లిక్కర్ స్కామ్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమంటూ ఆయన జోషం చెప్పారు. మహానాడులో చేసిన 6 తీర్మానాలు అమలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. రాజధానికి 500 ఎకరాలు చాలు అంటాడు. ఆయనేమో 100 ఎకరాల్లో ప్యాలెస్లు కట్టుకున్నాడని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన విమర్శించారు. తల్లి చెల్లిని తరిమేసిన ఆయనకు ఎందుకు ఇన్ని ప్యాలెస్లు అంటూ ఆయన ప్రశ్నించారు. గ్రామంలో ఒక కుటుంబంలో తండ్రికి పింఛన్ వస్తుంటే కుమారుడు వికలాంగుడు కావడంతో టీడీపీ వాళ్ళు అన్న నెపంతో గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు పింఛన్ తొలగించారని తెలుసుకుని స్వంత నిధులు 10,000 రూపాయలు పింఛన్గా అందించడం జరిగిందన్నారు. అలాగే అధికారులతో మాట్లాడి వచ్చే నెల నుంచి పింఛన్ వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే అమిలేని భరోసా ఇచ్చారు. పింఛన్ పంచే కార్యక్రమంలో భాగంగా ఎర్రగుంట గ్రామానికి రావడం జరిగింది. మామూలుగా అయితే 1వ తారీఖు పింఛన్ పంచాలి. రేపు సెలవు కాబట్టి, ఆదివారం రేపు సెలవు కాబట్టి ఈ రోజే పింఛన్ని పంచడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ కుటుంబంలో పెద్ద ఆయనకి పింఛన్ ప్రతి నెల వచ్చేది. ఆ ఇంట్లో ఇంకో వికలాంగుడు కూడా ఉన్నాడు. కాకపోతే ఆ వికలాంగుడు తెలుగుదేశం పార్టీ అని అతని పింఛన్ దాంట్లో చేర్చకపోవడం దురదృష్టకరం. ఆయన నిన్ననే చనిపోయాడు, ఆ ఇంటికి సంబంధించిన పెద్ద ఆయన. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల వచ్చే పింఛన్ రాదు. కాబట్టి ఈరోజు నేను నా సొంత ఖర్చులతో ఆయనకు ఇంటికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి రావడం జరిగింది. ఎందుకంటే ఆ పింఛన్ కూడా వచ్చేంత వరకు కూడా మనం ఆదుకోవాలి, దాని మీద ఆధారపడ్డారు. కాబట్టి నేను కూడా అధికారులతో మాట్లాడి ఆయన పింఛన్ వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తానని తెలియదు. జెండాలు ఇక్కడ కాదు పట్టాల్సింది. జెండాలు వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఢిల్లీకి పోయి ఢిల్లీ వీధుల్లో తిరిగితే ఏదైనా వాళ్ళు కరుణిస్తారేమో తెలియదు. కానీ ఇక్కడ కళ్యాణదుర్గంలోనే ఆడ ఈడ జెండాలు పట్టుకుంటే వచ్చేది కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది. ప్రజలు కూడా వాళ్ళని చీదిస్తారు, అసహించుకుంటారు. ఇలా చేయకోకుండా నిజంగా వాళ్ళు ఏదో చేయాలా అది ఇది అనే పాదయాత్రలు అది ఇది పాదయాత్ర చేస్తే ఇక్కడ చేస్తే ఏమో రాదు. అదే పాదయాత్ర ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఢిల్లీలో చేసి అక్కడ అమిత్ షానో ఇంకోరినో కలిస్తే ఏదైనా ఉపయోగం ఉండొచ్చేమో. కానీ ఇక్కడ ఏదో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేదా ఉన్న ఆర్టీటీని ఇంకా ఇబ్బందులకు గురి చేయడానికి ఇలాంటి పాదయాత్రలు ఇంకోటి కూడా అడ్డుకోవాలి. ఏదో ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి చీడ పురుగులన్నీ కూడా మళ్ళీ మొదలయ్యాయి చిన్నగా రావడానికి. మన అభివృద్ధి వైపు కాకోకుండా మరీ మనల్ని ఇలాగే కొనసాగించేటట్టు ఆ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయేదానికి దగ్గరలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన లిక్కర్ స్కామ్, భయంకరమైన లిక్కర్ స్కామ్ ఏదైతే అసలు ప్రజల ఆరోగ్యానికి కూడా చెవి చూడుకోకుండా అతనే సొంత బ్రాండ్లు తయారు చేసి ఆ సొంత బ్రాండ్లు ప్రజలకు కావాల్సిన రేట్లతో అమ్ముకొని లక్షల కోట్లు ఆయన కుమ్ముకున్నాడు. అంటే మీరే మొన్న పేపర్లోనూ రకరకాల ఈడీ కూడా ఎంటర్ అయింది. అంటే దగ్గర 400-500 కోట్లు బంగారు కొన్నాడంట. బంగారుకి ఏమంటే అప్పట్లో ఏం కొన్నా కూడా బంగారు ఎక్కడైనా పెట్టుకోవచ్చనే దాని తాపత్రయంతో ఆయన బంగారు కొని రకరకాలుగా నేను ఎక్కడ దొరకను కదా అనుకున్నారు. కానీ దొంగ ఎక్కడికి తప్పించుకోలేడు. ఖచ్చితంగా ఆ దొంగను పట్టుకొని అతను జైల్లో పెట్టిస్తాం. అది ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈ రాబోయే ఇంకా 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు కొనసాగుతారు. లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే కాలం లోకేష్ బాబు గారి నాయకత్వం కూడా మనకు రాబోతుంది. త్వరలో 10వ తారీఖు తర్వాత నేను కూడా ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తానని చెప్పాను. అదే ఈ జగన్ రెడ్డి ఆ ప్యాలెస్లు తప్ప బయటకు వచ్చిందేది లేదు. మన రాజధానికి 500 ఎకరాలు చాలంటాడు. ఆయన కట్టించుకుని అన్ని ప్యాలెస్లు లెక్కేస్తే 60-70 ఎకరాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువే ఉంటాయి, 100 ఎకరాల పైనే ఉంటాయి. అంటే ఆయన ఒక్కనికే అంత 4 కుటుంబ సభ్యులకి ఎటు చెల్లు లేదు, తల్లి లేదు, ఉన్నది 4. ఆ 4కి ఇంత అవసరమా అనే అభిప్రాయం కలుగుతుంది.